బంగ్లాదేశ్లో ఇస్కాన్ సభ్యుల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇస్కాన్ సాధువుల అరెస్టులతో పాటు ఆలయాలపైన దాడులు పెరుగుతున్నాయి. ఈ ఘటనలపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు భారత్ ప్రమేయం అవసరమని కామెంట్ చేసింది బంగ్లాదేశ్ సర్కార్. ఇస్కాన్ సంస్థపై అణిచివేత వైఖరిని అవలంబిస్తోంది బంగ్లాదేశ్ సర్కార్. ఇప్పటికే ఆ సంస్థ ప్రచారకర్త చిన్మయి కృష్ణదాస్ అరెస్టు కాగా లేటెస్ట్ గా మరో సభ్యుణ్ణి పోలీసులు అరెస్టు చేశారు. ఇస్కాన్ సభ్యుడు శ్యామ్ దాస్ ప్రభును ఎలాంటి వారెంటు లేకుండా చటూగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారని, అతను ఉగ్రవాదిలా కనిపిస్తున్నారా, ఎలాంటి నేరం చేయకుండానే అరెస్టు చేయటం దిగ్భ్రాంతిని కలిగించిందని ఇస్కాన్ ప్రతినిధులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బంగ్లాదేశ్లోని ఇస్కాన్ సెంటర్ను కొందరు ధ్వంసం చేసినట్టు తెలిపారు. అక్టోబర్ 25న బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న కృష్ణదాస్ ఆ దేశ జెండాను అగౌరవపరిచారన్న ఆరోపణలున్నాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన నేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అదే నెల 30న కృష్ణదాస్తో పాటు 18 మందిపై కేసు నమోదు చేశారు. ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో కృష్ణదాస్ను అరెస్టు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇస్కాన్ కార్యకలాపాలపై నిషేధం విధించాలని ఓ న్యాయవాది పిటిషన్ వేయగా బంగ్లా హైకోర్టు దాన్ని కొట్టివేసింది. బంగ్లాదేశ్లో హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పలు సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే బంగ్లా ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు భారత్ ప్రమేయం అవసరాన్ని నొక్కి చెప్పింది. మాజీ ప్రధాని హసీనా దేశం విడిచి వెళ్లిన తరువాత ఇరు దేశాల సంబంధాల్లో మార్పులొచ్చాయని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు తౌషిదీ హుస్సేన్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంపై భారత్ శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు తౌషీద్.